టీడీపీకో వైరం తీసుకొచ్చే విధంగా మాట్లాడుతున్నారు. ఇట్లాంటిది ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతుంది ఇదే సార్. మొన్న లోకేష్ గారు కూడా ఇదే మాట మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే మాట మాట్లాడారు. కేటీఆర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి స్నేహపూర్వకంగా బంధాలు ఉండొచ్చు, కాదంటలేదు. కానీ సార్ రాజకీయంలో శాశ్వత మిత్రులు కానీ శత్రువులు కానీ ఉండడం సార్, ఇక్కడ ప్రధానం గుర్తుపెట్టుకోవాలి. కరెక్టే లక్ష్మీకాంత్ గారు. జనసేన నేతని, జనసేన అధినాయకుడిని తెలంగాణలోని పృథ్వీ గారు కావచ్చు, లేదంటే పాసం యాదగిరి గారు కావచ్చు, లేదంటే మరెంతోమంది పొన్నం ప్రభాకర్ గారు ఎంతోమంది వ్యతిరేకిస్తున్నారు. కవిత గారు, కల్వకుంట్ల కవిత గారు అయితే టోటల్గా నీ దగ్గర ఉన్న రాజధాని అక్కడ కట్టుకోవయా, ఇక్కడేందయా మీకు పని అని డైరెక్ట్గా చెప్తున్నారు. ఇంతమంది ఈ రకంగా మరి మాట్లాడుతున్నారు. దానిలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు కారణం కాదంటారా? ఫస్ట్ మన ఇల్లు పక్కదిద్దుకొని తర్వాత మనం మాట్లాడమన్నాడు సార్. ఎవరైనా కానీ ఏ నాయకుడికైనా కానీ ఒకటే మాట మాట్లాడుతున్నాం. కల్వకుంట్ల కవితకు కూడా మేము గట్టిగా చెప్తున్నాం, తెలంగాణ జాగృతి అనేది నువ్వు స్థాపించి రోజున తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణలో ఇవాళ పోరాడే ఎవరికి నేను అండగా నిలబడతానని నువ్వు ఎన్ఆర్ఐ దగ్గర నుంచి నువ్వు తీసుకున్న డబ్బులు రూపాయలు సహా నువ్వు లెక్కలు చెప్పగలవా? ఇవాళ పార్టీలో ఏ పార్టీ పేరు పెట్టాలో తెలియక టీఆర్ఎస్ అనే పార్టీని మూతపడిపోయిన పార్టీ పేరు పెట్టుకునే వాళ్ళకి ఎవరడానికి నువ్వు ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నావు. రాజకీయాల గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి నీకు మాట్లాడే అలవాటు ఉందా? లిక్కర్ స్కామ్ లో కోటాను కోట్లు మింగేసేవు, ఆ మింగేసిన డబ్బులు మీరు ఏం చేసావు? నువ్వు తిహార్ జైల్లో చెప్పుకూడదున్నా మంచి నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే సమితి గురించి ఏమో మాట్లాడలేదు సార్, ఇక్కడ చెప్పండి. రైట్. దీనిలో వైసీపీకి సంబంధం ఏంటి సార్? మరి మీరు ఆరోపణలు అందరి మీద చేస్తున్నారు, మీరు ఒక్కళ్ళే మంచోళ్ళు అన్నట్టుగా. మరి దీనిలో వైసీపీకి సంబంధం ఏంటి అసలు? వైసీపీ ఎక్కడి నుంచి వచ్చింది దీనిలో? స్టార్టింగ్ లో చెప్పా సార్, లక్ష్మీనాథ్ గారు మీకు స్టార్టింగ్ లో చెప్పా, రాజకీయంగా మేము ఏ విధంగా కానీ లేదంటే మా తప్పులు ఏమైనా ఉన్నా కానీ మేము స్వీకరిస్తాం. కానీ మేము ప్రధానంగా చెప్తుంది ఏంటంటే వ్యక్తిగతంగా వెళ్ళకూడదు, వ్యక్తిగత హరణం చేయకూడదు. ఇట్లా పర్సనల్ గా వెళ్ళినప్పుడు ఇటువంటి దాడులు కూడా నేను చేయాల్సి వస్తుంది. నేను అదే అంటున్నా, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా బయటకు వచ్చి ఈ మాట మాట్లాడారా? ఒక మనిషిని టార్గెట్ చేసి మాట్లాడటం దాఖలాన్ని ప్రారంభించారా? మేము అదే మాట్లాడుతున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కులం గాని మతం గాని ప్రాంతీయత అనేది విశ్వవిద్యాలయంలో రాకపోతున్నారు. ఎంతమంది వ్యవస్థ కలిపి అంటే రేపు దేశంలో ఒక నెంబర్ 1 స్థాయి నేతగా ఎదుగుతున్న పవన్ కళ్యాణ్ గారి మీద ఇది పూర్తి టార్గెట్ అని చెప్పేసి ఆల్రెడీ అందరికి అర్థమైపోయింది. అది ఇవాళ చాలా మంది యంగ్స్టర్స్ కూడా సందేశాలు వెళ్ళిపోయినాయి. ఇవాళ ఎన్డీఏ కేంద్రంలో ఉండడానికి ఒక బలమైన కీలక నేతగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. దానికి దేశ ప్రధాని ఇవాళ రోజున సాధ్యం. దేశ ప్రధాని పవన్ కళ్యాణ్ పరిస్థితి కదా సార్. మరి దీనికి సమాధానం ఏంటి చెప్పండి? ఎవరింటికి వెళ్తారు? దేశ ప్రధాని అనేది ఎవరన్నా ఇంటికి వెళ్తారా? పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వెళ్తున్నారంటే మీరు ఆలోచించుకోండి. రైట్. ఇంకొకటి, నాయకుడిని పట్టుకుని వాళ్ళ రోజు నా ఇష్టారీతిగా సోషల్ మీడియాలో వీళ్ళు చేసే వ్యంగ్యంగా చేసేది పల్లి జిల్లాను కూడా తిడుతున్నాడు కదా లోపడ్డాడు. రైట్. పద్ధతిగా మాట్లాడదాం. తెలంగాణలో ఉన్న పౌరులు ఎవరిని కూడా కించపరిచేటట్టు మాట్లాడొద్దు, అది కరెక్ట్ కాదు. అదేవిధంగా వాళ్ళు కూడా అలా మాట్లాడకూడదు. ఎవరైనా కూడా వ్యక్తిత్వ రాజకీయాల దగ్గరికి వెళ్తే మేము మాట్లాడుతాం. ఎవరు మాట్లాడకూడదు. కోడి చెరువు గురించి పూర్తి అవగాహన లేకుండా కోడి కొడత వెళ్ళి అక్కడికి వెళ్ళి మీడియా సమావేశాలు పెడతారు ఒక అతను రఘు అనేవాడు. కానీ ఇదంతా పవన్ కళ్యాణ్ చేస్తున్న ఇటువంటి ఉత్తర మనుషుల్ని చూస్తామంటే ఎవరున్నారంటారు? తెలంగాణలో ఎవరున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద కుట్ర చేసేవాళ్ళు? అలాగే ఏపీలో ఎవరున్నారు? ఎవరని మీ యొక్క అభిప్రాయం? ఎవరు కుట్ర చేసేది? నేను చెప్తున్నా అదే, ప్రస్తుతం ఇప్పుడు ఉన్న పార్టీల ప్రకారంగా ఏపీలో బలమైన పార్టీలు మేము 3 పార్టీలు ఉన్నాం సార్. బీజేపీ కేంద్రంలో ఉంటే మేము ఇటు పక్కన టీడీపీ,
జనసేన పవన్ కళ్యాణ్ గారిని విచ్ఛిన్నం చేస్తే రేపు పొద్దున వాళ్ళకి వచ్చిన ఓట్ షేరింగ్ ప్రకారంగా రేపు పొద్దున మళ్ళీ మనం ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ చెన్నై ఎగరేయాలన్న ఆలోచనతో చాలా కుట్రలు జరుగుతుంది. అది రైట్ రైట్ నేను మళ్ళీ మాట్లాడతా మీతో, అందుబాటులో ఉండండి. మనం ఒకసారి వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎం మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే సార్. మీకు లక్ష్మీకాంత్ గారికి, చూస్తున్న వీక్షకులకు, పాల్గొన్నటువంటి పెద్దలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఎస్ నమస్తే సార్. ఏంటి సార్ ఈ ట్విట్టర్ వార్ ఏంటి? ఇదేమన్నా సామాన్య ప్రజలకు ఉపయోగమా లేదంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్గా ఉంటుందంటారా? మరొక వైపు ఏపీలో కూడా జరిగిన విశాఖలో ప్రమాదం కూడా ఒక రకంగా కొంత ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేటట్టు మరి వైసీపీ ప్రాజెక్ట్ చేస్తుంది అని చెప్పి ప్రభుత్వం మాట్లాడుతున్న మాట, కూటమి ప్రభుత్వం మాట. అసలు ఏం జరుగుతుంది? ప్రతిదాన్ని కూడా ప్రమాదాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని చెప్పి కూటమి ప్రభుత్వం వైసీపీ మీద ఆరోపిస్తుంది. ఏమంటారు మీరు? ఇప్పుడు ట్విట్టర్లోనో లేక ఎక్స్లోనో రకరకాల స్టేట్మెంట్, ఫేస్బుక్లోనో రకరకాలు వస్తుంటాయి. ఇప్పుడు మనం పబ్లిక్లో ఉన్నాం. పబ్లిక్లో ఉన్నప్పుడు పబ్లిక్లోకి మనం ఒక మెసేజ్ పంపించినప్పుడు అది నచ్చినా నచ్చకపోయినా నచ్చినట్టు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, నచ్చనట్టు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇచ్చినప్పుడు మనం రెండింటినీ రిసీవ్ చేసుకొని దానికి సరైన ఆన్సర్ చెప్పగలగాల్సిన బాధ్యత పబ్లిక్లో ఉన్నటువంటి వ్యక్తులకు మనకు ఉంది. ఒకవేళ మనకు చేత కాకపోతే పబ్లిక్ ఉంటే తప్పుకోవాలి తప్ప పబ్లిక్ మనం తిట్టుకుంటూ కూర్చోడానికి కాదు కదా. ఎవరైనా, అది పవన్ కళ్యాణ్ గారా, మీరా, నేనా, ఎవరైనా కావచ్చు. దానికి కావాల్సినట్టు ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, మీ దాంట్లో ఎవరో ఒకరు నాకు కింద మెసేజ్లు పెడతారు. ఏం మెసేజ్ బాగా మాట్లాడినా ఒకటి పెడితే, బాగా మాట్లాడలేదని ఒకటి పెడతాడు. రకరకాలుగా ఉంటారు. వాళ్ళందరినీ మనం తిట్టుకుంటానో, కొట్టుకుంటానో, లేక కేసులు పెట్టుకుంటానో పోవడానికి కాదు కదా. ఇది పబ్లిక్ లో ఉన్నప్పుడు అన్నిటిని భరించాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది కదా. మనం అప్పుడు దేనికి మన పబ్లిక్ వాళ్ళకి ఏదైనా మనకు ఉపయోగపడాలనే ఉద్దేశంలో పబ్లిక్ లోకి వచ్చినాం తప్ప పబ్లిక్ మనం ఏదో ఇబ్బంది పెట్టాలనే ఆలోచనలో కాదు కదా వచ్చిండేది. కాబట్టి ఇలాంటివన్నీ సహజంగా జరుగుతుంటాయి. జరిగినప్పుడు వాటికి కావాల్సినటువంటి ఆన్సర్లు ఇవ్వాల్సిన బాధ్యత కలిగినటువంటి వ్యక్తులకు ఉంటుంది. అందులో భాగంగానే ఇలాంటివి జరుగుతున్నాయి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడినప్పుడు ఆయన కొన్ని ఉదాహరణల నుంచి మాట్లాడిండొచ్చు, వాస్తవాలు అనేది మాట్లాడిండవచ్చు. దాంట్లో వాస్తవం అనేది పవన్ కళ్యాణ్ గారా లేక నాదెళ్ల మనోహర్ గారా, వాళ్ళు ఏదో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఉన్నప్పుడు ఒక బాధ్యత గల వ్యక్తి సమాధానం చెప్పుకోవడం వాళ్ళ మీద కేసులు అనేది, వాళ్ళని రకరకాల తిట్టించేది, రకరకాలుగా మాట్లాడిచ్చేది కాదు కదా అది. ఇప్పుడు ఆయనే బయట ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారు ఆయన నోటితో ఆయనే చెప్పినాడు, కేంద్రంతో నిన్ను ఆట ఆడిస్తా జగన్ అని ఆయన నోటితో ఆయన చెప్పినప్పుడు, ఇక్కడ పోయి మాట్లాడినప్పుడు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి చేసినప్పుడు చంద్రబాబు నాయుడు మాట ఆదరలేక చేసినాడేమో అని ఊహించుకొని చెప్పి ఉండొచ్చు, లేక ఆయనకి ఏదైనా పర్ఫెక్ట్ సమాచారం వచ్చి చెప్పిండొచ్చు. చెప్పిన సమాచారం చెప్తే ఒకవేళ మీరు నాకు ఏదైనా ఓ రహస్యం చెప్తారు, ఆ రహస్యం చెప్తే నేను మీ పేరు చెప్తే మీరు బదనాం అవుతారనే ఉద్దేశంలో భాగంగా కూడా చెప్పకపోవచ్చు. చెప్పలేదని పదే తిట్టడం, పదే విమర్శించడం పెద్ద నేరం కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు పోయిన అమిత్ షా గారికి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయమన్నారు. ఇదే కదా సబ్జెక్టు. అరెస్ట్ చేయమన్నారు అనే దానికి ఎందుకు ఉదాహరణ వస్తుంది అంటే, గతంలో మీరు అన్నారు కదా, జగన్ నేను ఒక ఆట ఆడిస్తా కేంద్రంతో అంటే, నేను ఆడిస్తానంటే అది వేరు, మా గవర్నమెంట్ వచ్చి నేను ఆట ఆడిస్తానంటే అది వేరు. మీరు కేంద్రంతో ఆడిస్తానన్నారు కదా. కేంద్రంతో ఆడిస్తానప్పుడు ఇంకా దాన్ని ఇదే అనుకోవచ్చు కదా. ఇంతకుముందు ఇదే పరిస్థితి వచ్చింది కదా. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీతో పోయి చేతులు కలిపి అక్కడ చిదంబరం గారితో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇక్కడ కాంగ్రెస్ లో ఉన్నటువంటి శంకర్రావు గారు, తెలుగుదేశంలో ఉన్నటువంటి ఎర్రమనాయుడు గారు ఇద్దరు కలిసి కదా కేసు పెట్టింది. ఇద్దరు కేసు పెట్టారంటే ఈ రోజు కూడా అదే చంద్రబాబు నాయుడు గారు 14 నుండి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోయి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి, చేస్తే బాగుంటుంది, రాష్ట్రంలో మాకు అడ్డం ఉండదు, మన కూటమికి ఎదురే ఉండదు అని చెప్పినాడని కూడా అప్పుడు వచ్చిన బ్రహ్మాండంగా వార్తలు వచ్చినప్పుడు మోడీ గారు సరే వదిలిపెట్టే, అన్ని కక్షలు తీసుకునేది ఏముంది, ఈ వయసు వచ్చిన తర్వాత కూడా మనం ఒకరి మీద కక్షలు తీసుకునేది. అతను చిన్న వయసులో వచ్చి రాష్ట్రంలో రాజకీయ పార్టీ పెట్టుకొని ఒక పెద్ద కాంగ్రెస్ ఢీ తగిలినాడు, అలాంటితో మనకు అవసరమా అని చెప్పి ఆ రోజు చెప్పినాడని టాక్ కూడా చాలా జరుగుతున్నాయి. అలాంటివి ఇది కూడా అందులో ఒక భాగం ఉండొచ్చు. దాన్ని అంత పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. లేదా ఆయనకు పర్ఫెక్ట్ ఆయనకు తెలిసి ఉన్నప్పుడు ఆయన ఒక సమాధానం చెప్తే అందరూ స్టాప్ అయిపోతారు. దాని మీద మన కిందోళ్ళు, మనకు కావాల్సిన వాళ్ళు, ఒక గౌరవమైనటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి వ్యక్తిని ఒక ప్రొఫెసర్ గాను, ఒక అనలిస్ట్ గాను, ఒక ఎమ్మెల్సీ గాను గౌరవంగా ఉన్నాడు. అందరి మాదిరి కాకుండా ఆయనకొకంటూ ఒక ప్రత్యేకత ఉంది. అలాంటి వ్యక్తిని మన కింద నుండి పెద్ద పై వరకు అందరితో తిట్టడము, కేసులు
కేసులు పెట్టడం సమంజసం కాదు కదా. మనం పబ్లిక్ లో ఉన్నామబ్బా, పబ్లిక్ లో ఉన్నప్పుడు మనం ఎవరో అన్నారనో ఎంతో మంది మాట్లాడుతుంటారు, మాట్లాడిన వాళ్ళ మీద అందరి మీద దాడులు చేసుకుంటూ పోవడానికి కుదరదు. ఇది ఒకటి. రెండోది మీరు చెప్తున్నారు ఇప్పుడు ఏది విశాఖపట్నం సంబంధించి స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి బాధితుల గురించి మాట్లాడేటప్పుడు దాని ప్రమాదాన్ని కూడా మీరు రాజకీయం చేస్తున్నారు. ఎక్కడ రాజకీయం, ఏది రాజకీయం అంటే ఎక్కడ రాజకీయం? మీరు రాజకీయం చేసినారా, మేము రాజకీయం చేసినారా? మీరు అక్కడ పవన్ కళ్యాణ్ గారితో పాటు అందరూ పోయినారు, చూసినారు. చూసిన తర్వాత అందులో కేంద్ర మంత్రి గారు ఉన్నారు,